ఇప్పుడు మనిషి హాస్పిటల్ పోయిందాక ఉంటుందా? ఇది ఏ రోగం వచ్చిందనే లోపల 5-6 నిమిషాలకే ప్రాణం పోతుంది. అలా ఎందుకు చనిపోతారో ఏం అర్థం కావట్లా. ఒక్కటి మటుకు అంటారు, ఏది ఊపిరి ఆడతలేదు, మాకు ఊపిరి ఆడతలేదు, ఒక్కటి మటుకు అంటారు. ఆ ఊపిరి ఎందుకని ఆడతలేదు? ఈ వచ్చే కలుషితం గాలి, ఏ గాలి పీల్చాలని ముందు అదురు పడుతుంది. ఒకటి ఎక్కడికైనా పోయి పని చేయాలంటే ఇంటికి పోవాలనుకుంటాం, కానీ మా ఖాళీని అట్ట కాదు. పని చేసాక నానే పడుకోవాలి, మేము ఇంటికి పోతే వాసన చచ్చిపోతాను, అదురు పడుతుంది మాకు. దీనికే మీరు గవర్నమెంట్ వాళ్ళు ఏం చేస్తారో చేసి ముందు ఈ మూపియండి. ఇక్కడ మేము ఇరుపల్లి కాలనీ, దుర్గాబాబు కాలనీ 40 సంవత్సరాల నుంచి సెన్సులు మేము ఇక్కడ ఉంటుంది కాబట్టి ఈ 8 సంవత్సరాల్లో కెమికల్ ఫ్యాక్టరీలు పెట్టిన కాంచి నీళ్లు చెడిపోయి ల్యాబ్కి కూడా పంపించినాం. 5 సార్లు 6 సార్లు ధర్నాలు చేసినా కానీ గవర్నమెంట్ వాళ్ళు పట్టించుకోవట్లేదు, నాయకులు పట్టించుకోవట్లా. ఇప్పుడు శ్వాస ఆడక ఆ గాలి వాసన పీల్చుకొని కిడ్నీలు చెడిపోయి ఆటో టాక్ వచ్చి ఇప్పుడు 8 మంది చనిపోయారు. నిన్న 3 రోజుల కింద ఒక ఆయన చనిపోయాడు, నిన్న ఒక అబ్బాయి చనిపోయాడు. మీరు గవర్నమెంట్ వారు మీరు పట్టించుకొని ఎమ్మెల్యే గారు, కలెక్టర్ గారు, ఆర్డో గారు, ఎంఆర్ గారు మీరందరూ గవర్నమెంట్ వాళ్ళు ఈ ఫ్యాక్టరీలు తీసేయాలని మేము అనుకుంటున్నాం. మొత్తం తీసేయాలి. 9 ఫ్యాక్టరీలు ఉన్నాయి. దుర్గాబాబు కాలనీకి వెళ్ళి 3 ఫ్యాక్టరీలు, ఇరిపల్లి కాలనీకి వెళ్ళి 6 ఫ్యాక్టరీలు, నడికూడి కింద ఈ 9 ఫ్యాక్టరీల నుంచి మనుషులు ఇబ్బంది పడి అల్లాడిపోతున్నాం. మేకలు చనిపోయినాయి, కోళ్ళు చనిపోయినాయి, మనుషులకు నీళ్లు పోసుకొని బొబ్బలు వచ్చినాయి. ఇవన్నీ రోగాలు వస్తున్నాయి. ఈ కెమికల్ ఫ్యాక్టరీలు తీసేయాలని గవర్నమెంట్ వారు మీరు తీసేయాలని సెలవు తీసుకుంటున్నాం. ఒకటండి, ప్రభుత్వానికి ఈ కాలనీ ఇప్పుడు ఇంద్రం ఇచ్చింది. 60 సంవత్సరాలు అయిందండి ఇప్పుడు ఇచ్చి. అయితే ఇక్కడ ఊరు లేదు. ఊరు పుట్టుకున్న ముందే మాకు ఇచ్చారు. అప్పుడు ప్రశాంతంగా బతికారు పెద్దలు కానీ పిల్లలు కానీ మేమందరం. ఈ ఫ్యాక్టరీలు మధ్య వచ్చినాయండి. మధ్య వచ్చినాక బొబ్బలు వస్తాం. ఇప్పుడు దాదాపుగా 40 మంది వచ్చినట్టే ఎవరైతే అందు కాబట్టి దీని నుంచి నీళ్లు కలుషం అయ్యి ఆటో దాకా రావటం, ఊపిరితిత్తులు ఆడకపోవటం, దానివల్ల చాలా మంది వస్తారు. కాబట్టి ఇప్పటికిప్పుడుగా 3 చచ్చారు. అంత వారం కాలేదు. మరి ఇలాగ చచ్చిపోతే మీ గవర్నమెంట్ వాళ్ళు చూసుకుంటుంటారా, మమ్మల్ని బతికిస్తారా? దానికి కాబట్టి మీ ప్రభుత్వం అయ్యి దాన్ని చర్య తీసుకొని మూసేయమని చెప్పి మేము కోరుతున్నామండి. ఇంద్రం ఇచ్చిన కాలనీ 100 గడప ఉంది. ఇక్కడ చెంచు కాలనీ మొత్తం దుర్గా కాలనీ కానీ, ఇక్కడ ఇరుపల్లి కాలనీ కానీ 40-50 సంవత్సరాల కింద ఇంద్రం ఇచ్చింది. అప్పుడు ప్రశాంతంగానే ఉన్నాం. పిల్లల జల్లలు ఏదో చేప జల్ల పట్టుకొని ఇళ్ళల్లో బతుకుతున్నాం. ఈ ఫ్యాక్టరీలు 8 సంవత్సరాల నుంచి ఎప్పుడు మొదలైనయో అటు ఒక 3 దుర్గా కాలనీకి, ఇటు నరుకూరుకి వెళ్ళి ఒక 5 ఉండదు. ఈ 9 ఫ్యాక్టరీలు కట్టినాక జనానికి మాకు ఇబ్బంది అవుతుంది. కోళ్ళు చస్తున్నాయి, నీళ్ళు తాగి ఆ నీళ్ళు వదులుతుండ్రు. మేకలు, మనుషులకు ఊపి రావట్లేదు. శ్వాస ఆ గాలితో వచ్చి ఇళ్ళ నుండి కొట్టుకుపోయి మాకు రేతులు పగులు కూడా ఊపిరి ఆడక చత్తనండి. ఎమ్మెల్యే గారికి చెప్పాం, కలెక్టర్ గారికి చెప్పాం. ఎన్నోసార్లు పట్టించుకోవట్లేదు. మా పరిస్థితి మాకు అల్లాడిపోతున్నాం. ఇప్పుడు కూడా దాన్ని ఎమ్మెల్యే గారు కానీ, కలెక్టర్ గారు కానీ వీళ్ళందరూ దయించి మా మీద మా చెంచులు ఈ ఊళ్ళు 4 ఊళ్ళకి ఇబ్బంది అవుతుంది కాబట్టి చెరువు తీసుకొని కథ ఈ ఫ్యాక్టరీలు లేపని చెబుతున్నాం. కలెక్టర్ గారు కూడా వచ్చాడు. ఒకసారి మూడు చేపిస్తున్నాడు, చేపిస్తున్నాడు. మరి ఏం జరిగిందో మళ్ళీ ముఖ్యంగా జరిగింది. అడ్రాజు లేకుండా ఎట్నే ఆడుతున్నాయి. మళ్ళీ దాని గురించి కూడా గట్టిగా చలవ తీసుకొని కలెక్టర్ గారు, ఈ ఎమ్మెల్యే గారు వీళ్ళందరికీ చెరువు తీసుకొని చూస్తాం.